షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వైఎస్ కుటుంబానికి ఇష్టం ఉండదు, వైఎస్ అభిమానులకి ఇష్టం ఉండదు. కానీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం బాగా ఇష్టపడుతుంది, జనసేన బాగా ఇష్టపడుతుంది, అదే సమయంలో తెలుగుదేశం అభిమానులు ఇష్టపడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో కూడా ఒక వర్గం ఇష్టపడుతుంది, ఇంకొక వర్గం ఇష్టపడట్లేదు. ఇష్టపడుతున్నటువంటి వర్గం గిడుగు రుద్రరాజు అండ్ కో వర్గం అయితే, మిగతా వర్గం ఎవరైతే ఒకప్పుడు రాజశేఖర రెడ్డిని విభేదించినటువంటి చింతామోహన్ లాంటి తిరుపతి ఎంపీ, మొదట రాజశేఖర రెడ్డికి విభేదిస్తుండేవాడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ రావడం ఆయనకి నచ్చుతున్నట్లేదు. అందుకనే తాజాగా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. షర్మిల ఏం చెప్పింది? నాకు జాతీయ పదవి ఇస్తానన్నారు, పీసీసీ చీఫ్ ఇస్తానన్నారు, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఏం చేయాలన్నది అని చెప్పింది. ఆవిడ ఆ మాట చెప్పి వాళ్ళ అన్నయ్యకి శుభలేఖ ఇచ్చి కొడుకు పెళ్లికి సంబంధించి ఆ తర్వాత వెళ్దాం అనుకుంది. ఈలోపే సీన్ మార్చేసేసి, అంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం కాదు కానీ ఈయన స్టేట్మెంట్ ఏంటంటే, షర్మిలకి పార్టీలో చేరాక ఏ పదవి ఇవ్వాలనేది ఆలోచిస్తాం, ముందు అట్లాంటి షరతులు ఏమి లేవని చెప్తున్నారు. 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. తద్వారా షర్మిలను చూసి రావట్లేదు, వైసీపీ మీద వ్యతిరేకతతో సోనియా గాంధీని చూసి వస్తున్నారు తప్ప మరేమీ లేదన్నటువంటి తరహా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆయన.